ఆల్రైట్, సభకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం, శుభ సాయంత్రం. ఓకే, ఆల్రైట్. రైట్ నానా. Alright, Alauddin Khilji. Sir, we discussed the Alauddin Khilji. Alauddin Khilji's which points are discussed, Nana? Which points are discussed in Alauddin Khilji? Market reforms, army reforms, all are discussed. Okay. Now we are focusing on Alauddin Khilji's one of the famous construction. What is a popular construction of Alauddin Khilji? Alai Darwaza. Alai Darwaza is used as the entry gate of Qutub Minar complex. ఇది పంచాయత్. అది ఎక్కడ కట్టబడింది? బరౌనీ గేట్ ఆఫ్ మెహరౌలి ఆఫ్ ఢిల్లీలో ఉంది. మరి ఈ కుతుబ్ మినార్ అనేది బిల్డింగ్ కి, ఈ అలై దర్వాజా అనేది ఎంట్రీ గేట్స్. మరి ఇక్కడే హైలైట్ పాయింట్, మన అలై దర్వాజా ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మెమోరీ ఆఫ్ ద విక్టరీ ఆఫ్ విచ్ సిటీ? గుజరాత్. గుజరాత్ సిటీ యొక్క విక్టరీకి గుర్తుగా కట్టడం జరిగింది. దేని రాబాయి? ఈ అలై దర్వాజాని. ఇస్ ఇట్ ఓకే? రైట్. మరి ఇక్కడ మనము అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్మీ రిఫార్మ్స్, యాక్చువల్ గా నా సలహా ప్రకారం అయితే వద్దు, బట్ చెప్పుకుందాం. లోటపీస్ ఏమున్నది, 5 నిమిషాలు కదా, చూద్దాం. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్మీ విక్టరీస్, ఆఖీ ఆర్మీ విక్టరీస్ అని పెట్టండి హెడింగ్. ఆఖీ ఆర్మీ విక్టరీస్. ఆఖీ అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఆర్మీ విక్టరీస్. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్మీ విక్టరీస్. హూజ్ ఆర్మీ విక్టరీస్ నానా? Alauddin Khilji's army victories are going to discuss now. Okay, what are the victories of Alauddin Khilji? Chudam. Before that, I want to tell you that who are the popular army commanders of Alauddin Khilji? Alauddin Khilji popular army commanders. Gotas, మీకు ఒక లవర్ ఉందనుకో, ఆ గొట్టిని నువ్వు ఏమని పిలుస్తావు? బేబీ. వాడి దగ్గర ఆటో అయినా ఉంది, నీ దగ్గర అది కూడా లేదు, ఏమని పిలుస్తావు? డార్లింగ్, బేబీ. చిట్టే. ఇంకా బంగారం. మా ఆన్లైన్ లో ఉన్న సాయిగాడు ఏం పిలుస్తాడు? సాయిగా నువ్వేం పిలుస్తావు అయ్యా? లిజన్ లిజన్. ఎస్, బేబమ్మ అంట. జ్వరం కోవాలా నాయన? ఎస్, రైట్. అదంతా కాదు, శర్వానంద్ సమంత కలిసి తీసిన సినిమా జాను. ఏను జాను. ఏనినా? జాను. ఏ వినో, జాను. జానును రమ్మన్నావు అనుకో, జాను ఏమంటది? బిజీగా ఉంటదంట. ఎవడు రాడు? జాను పిలిస్తే ఏమంటది? రాను అంటది. మరి జేఫర్ ఏందినా అంటే జఫర్ ఖాన్. జఫర్ ఖాన్. సార్, జఫర్ ఖాన్ కి అలావుద్దీన్ ఖిల్జీ ఒక టైటిల్ ఇచ్చాడు. ఆ టైటిలే రుస్తుం ఖాన్. Rustum Khan. Okay. A for Alaf Khan. Alaf Khan. Indra? Alia Bhatta? Yes. No, Ranbir Kapoor aitava? Yes. N for Nasrat Khan. Nasrat Khan. U for Ulugh Khan. Indra? Uppal Bala? రైట్. ఉలగ్ ఖాన్. ఏ ఖాన్? ఉలుగ్ ఖాన్. వీళ్ళందరూ ఆర్మీ కమాండర్స్. ఎవరి యొక్క ఆర్మీ కమాండర్స్? అలావుద్దీన్ ఖిల్జీ.
వీళ్ళే కాకుండా ఇంకో ఫేమస్ గొట్టంగా ఉంటాడు, ఆడి పేరు మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్. వీని చదివేటప్పుడు మాలిక్ కఫూర్ అని కూడా చదువుతారు, మాలిక్ కౌర్ అని కూడా చదువుతారు, కానీ అసలు చదవాల్సింది మాలిక్ కాఫర్. మాలిక్ కఫర్ అని చదవాలి, రైట్? ఎస్. జాను కన్నా అంట సౌమ్య, వావ్. సాయి ఆగ్రా, ఎస్ కన్నా సౌమ్య జాను, ఎస్. సాగర్ గారు కన్నా అని పిలుస్తాడంట, శంకర్ గారు చిట్టి అని పిలుస్తాడట, రైట్. లక్ష్మి కామెంట్ చేయలేదులే, లైట్ తీసుకోను, ఓకే, రైట్. మాలిక్ కాఫర్, ఏ కాఫర్ అన్నా? మాలిక్ కాఫర్. మరి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషాలు, వీళ్ళందరూ కూడా ఎవరినన్నా అంటే తోపర్స్ ఆర్మీ కమాండర్స్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. దీస్ ఆర్ ఆర్మీ కమాండర్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు జాగ్రత్త వినండి. అల్లావుద్దీన్ ఖిల్జీస్ ఆర్మీ ఇన్వేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. What are the 2 types అంటే, one is North India invasions, second one South India invasions. ఒకటి నార్త్ ఇండియా ఇన్వేషన్స్, సెకండ్ వన్ సౌత్ ఇండియా ఇన్వేషన్స్. సార్, నార్త్ ఇండియా ఇన్వేషన్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ లీడ్ బై నస్రత్ ఖాన్ అండ్ ఉలుగ్ ఖాన్. ఏ ఖాన్ అన్నా? నస్రత్ ఖాన్ అండ్ ఉలుగ్ ఖాన్. ఉలుగ్ ఖాన్. మరి సౌత్ ఇండియా ఇన్వేషన్స్ ఆర్ లీడ్ బై మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్ లీడ్ చేయడం జరుగుతుంది. వేటినన్నా? ఇన్వేషన్స్ ఆఫ్ విచ్ గొట్టంనన్నా? అల్లావుద్దీన్ ఖిల్జీ. గుర్తుంచుకోవాలి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఇన్వేషన్స్ ని లీడ్ చేసింది ఈ విరుద్ధ బాధితులే. ఎవరు? నస్రత్ ఖాన్, ఉలుగ్ ఖాన్ అండ్ మాలిక్ కాఫర్. మరి ఇప్పుడు మనం ఏ ఇన్వేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం? నార్త్ ఇండియా ఇన్వేషన్స్. రైట్. అల్లావుద్దీన్ ఇన్వేషన్స్ ఆర్ స్ప్లిట్. Alauddin invasions are split into 2 types. Split into 2 types. They are what nana they are? North India invasions, South India invasions. North India invations and South India invations. Thank you. North India and South India invasions. Next one, North India invasions lead by North India invations lead ని లీడ్ చేసింది ఎవరు? నస్రత్ ఖాన్, ఉలుగు ఖాన్. నస్రత్ ఖాన్, ఉలుగ్ ఖాన్. ముమైద్ ఖాన్ కాదు నాన్న, నస్రత్ ఖాన్, ఉలుగ్ ఖాన్. నెక్స్ట్, సౌత్ ఇండియా ఇన్వేషన్స్ లీడ్ బై మాలిక్ కాఫర్. పాత నోట్స్ వెనకాల తిప్పి చూస్తున్నావు కదా, అదే వెనకాల అదే నా దగ్గర రా కథలు. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి సంబంధం ఉందా? అరవై లేదు. నస్రత్ ఖాన్, ఉలుగ్ ఖాన్, మాలిక్ కాఫర్. ఏ కాఫర్ అన్నా? మాలిక్ కాఫర్. ఇస్ ఇట్ ఓకే? రైట్. ఇది తోపర్స్ పంచాయత్. మరి సౌత్ ఇండియా ఇన్వేషన్స్ ని లీడ్ చేసింది మాలిక్ కాఫర్. ఇప్పుడు మనం ఏ ఇండియా ఇన్వేషన్స్ మాట్లాడదాం? ఫస్ట్ నార్త్ ఇండియా. పెట్టండి రా హెడింగ్, నార్త్ ఇండియా ఇన్వేషన్స్. నార్త్ ఇండియా ఇన్వేషన్స్. ఫస్ట్ వన్ నేను ఎలాగైతే రాస్తానో అలాగే రాసుకోర్రి. ఫస్ట్ వన్ 1301, సారీ నాట్ 1301, 1299. 1299 ఎదురుగా ఆరో మార్క్, గుజరాత్ రీజియన్.
అప్పుడు గుజరాత్ రీజియన్ కింగ్ ఎవరు అంటే కర్ణదేవ. ఏ దేవా? కర్ణదేవ. ఎస్, కర్ణదేవ. కర్ణదేవ వర్సెస్ ఎవరెవరి మధ్య జరిగింది? కర్ణదేవ వర్సెస్ ఇక మాలిక్ కాఫర్ అన్న, మన నస్రత్ ఖాన్ ఉలుగ్ ఖాన్ అన్న, మన గొట్టంగాడన్న ఒకటే. సో అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి యుద్ధంలో విన్ అయింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓడిపోయింది ఎవడు? కర్ణదేవ. మరి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, ఏమని అడుగుతాడు నాన్న? రైట్, ఆఫ్టర్ ద డిఫీట్ కర్ణదేవ షెల్టర్డ్ ఇన్ విచ్ కింగ్డమ్ అంటారు. ఆఫ్టర్ ద డిఫీట్ కర్ణదేవ షెల్టర్డ్ ఇన్ ఆఫ్టర్ ద డిఫీట్ కర్ణదేవ షెల్టర్డ్ ఇన్ వేర్ హీ వాజ్ షెల్టర్డ్ నాన్న? ఎక్కడ? ఎస్, యాదవాస్ రీజియన్, యాదవాస్ కింగ్డమ్. దాని పేరు ఏంది నాన్న? దేవగిరి. ఎవర్రా? దేవగిరి. ఎవరు తెలుసుకున్నది? దేవగిరి గుర్తుంచుకో. ఏ గిరి? దేవగిరి. ఓకే, యాస్, దేవగిరి. దేవగిరి అన్న దౌలతాబాద్ అన్న ఒకటే, మస్తు ఉంటుంది. ఇప్పుడు వస్తుంది స్టోరీ. రైట్, సెకండ్ వన్, కర్ణదేవ వంశం పేరు. కర్ణదేవ ఫ్యామిలీ ఆర్ కింగ్డమ్ నేమ్ ఈజ్, కింగ్డమ్ ఆర్ ఫ్యామిలీ నేమ్ ఈజ్ వాఘేలా డైనాసిటీ. ఏఘేలా, వాఘేలా. ఏ డైనాసిటీ అన్న? వాఘేలా డైనాసిటీ. గుర్తుంచుకోండి. తోపస్. ఎవడి యొక్క పేరు ఇది? గొట్టంగాడు. నెక్స్ట్ ఇంకో పంచాయత్. కర్ణదేవ డార్లింగ్ నేమ్ ఈజ్, యాస్, అమ్మాయిలు ఆరెంజ్ ని తెలుగులో ఏమంటారు? నారింజ. గుండు పగులుద్ది. ఇట్స్ నాట్ నారింజ, కమల పండు అంటారు. కమలాదేవి. ఏ దేవి? కమలాదేవి. ఏ దేవి? కమలాదేవి. ఏ దేవి నానా? కమలాదేవి. కమల అండర్లైన్, బాద్షా క్లాస్మేట్. కమలాదేవి. కర్ణదేవాస్ గొట్టి. వావ్, ఎవరు చెప్పింది? కిస్నే బోలా वो ఆన్సర్? ఎస్, కరెక్ట్ ఆన్సర్. దేవలాదేవి. దేవి నదికి పోలేదా? రైట్. ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ రాజా. కర్ణదేవ, దేవలాదేవి అయిపోయి పంచాయత్. ఓకే నాన్న, నెక్స్ట్ కింగ్డమ్ ఎక్కడో తెలుసా? నెక్స్ట్ ఇన్వేషన్ జరిగింది 1301. ఏ సౌండ్ చేయదు. 1301 ఎక్కడ జరిగింది? 1301 లో రణథంబోర్. రణథంబోర్. ఏ థంబోర్ నానా? రణథంబోర్. 1301 లో ఎక్కడ జరిగింది వార్? రణథంబోర్. అప్పుడు రణథంబోర్ యొక్క క్వీన్ ఎవరు అంటే హంవీరదేవ. సౌండ్ చేయకు, నేను చెప్పింది రాయి, మధ్యలో మాట్లాడకు. హంవీరదేవ. ఏ వీరదేవ? హంవీరదేవ. వర్సెస్ హూమ్? అల్లావుద్దీన్ ఖిల్జీ. విన్ అయింది అల్లావుద్దీన్ ఖిల్జీ. లూజర్ ఈజ్ హంవీరదేవ. ఓకే, నెక్స్ట్ మూడో వార్. 1303 ఎక్కడన్నా? మేవార్. దీనికే ఇంకో పేరు చిత్తోడ్. కింగ్ ఎవరు? రాజా రతన్ సింగ్. వర్సెస్ అల్లావుద్దీన్ ఖిల్జీ. విన్నర్ ఈజ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. రాజా రతన్ సింగ్ సభకు నమస్కారం. ఇప్పుడు వస్తాం, జర వెయిట్. ఓకే,
Raja Ratan Singh. Okay, right. Next, Ratan Singh darling name is Padmavati. Evati, Padmavati, Padmavati. వస్తుంది ఎస్, పోయే కాలం వస్తే అన్నీ వస్తాయి. ఎస్, పద్మావతి. ఏవతిననా? పద్మావతి. సార్, ఈ పద్మావత్ మీదనే మూవీ తీశారు. పద్మావత్ అనే మూవీ పేరుతో మూవీ. ఎంతమంది చూశారు పద్మావత్ మూవీ? ఎస్. చూడని వాళ్ళు పద్మావత్ సినిమా చూసాం కానీ గుర్తు లేదన్న వాళ్ళు రైట్. పద్మావత్ మూవీ జీవితంలో ఒక్కసారైనా చూడాలరా భయ్. ఓకే, అది వాస్తవానికి చాలా దగ్గరగా తీశారు, కానీ అందులో కొన్ని కల్పితాలు ఉంటాయి. ఓకే, ఆ పద్మిని అనే రాణి కోసం మన వాడు రాజ్యం పైన అటాక్ చేసి రాజునే చంపేశాడు, కానీ పద్మావత్ మనోడికి దక్కిందా? వై షీ వాస్ పర్ఫార్మ్డ్ జౌహార్. చాలా మంది ఏమనుకుంటారంటే మన అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతిని కామ వాంఛతో దాడి చేశాడు అని తెలిసింది మన వాళ్ళు చెప్తారు, కానీ సినిమాలో కూడా అట్లనే చూపించారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? హిస్టారికల్ బుక్స్ చెప్తాయి, బయట కథలు చెప్పేటోడు మస్తు చెప్తాడు, కానీ వాస్తవం ఏందో తెలుసా? పద్మావతి పైన మనోడు మనసు పడడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? కేవలం ఒకటే దాన్ని హైలైట్ చేస్తారు. కామ వాంఛతో ఆమె పద్మావతిని పొందాలనే ఉద్దేశంతో ఆడు రాజ్యం పైన దండయాత్రకు వెళ్ళాడని సినిమాలో అదే చూపించాడు, కానీ అది కాదు ప్రాపర్ రీజన్. ప్రాపర్ రీజన్ ఏంటి అంటేనా, అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. మరి రాజ్యాన్ని స్థాపించాలంటే పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉండాలా వద్దా? ఎస్. అందుకనే వాడు ప్రాపర్ ఆఫీసర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. అయితే అదే టైంలో వాడికి ఒక రాణి గురించి తెలిసింది. ఆ రాణి పేరు ఏందినా? పద్మావత్. పద్మావత్ గురించి మనోడికి ఏం తెలిసింది అంటే, ఎస్, పద్మావతి మన రాజా రతన్ సింగ్కి ఎంతో మంది భార్యలు ఉంటే అందులో ఒక చిన్న భార్య ఎవరు? పద్మావత్. ఈమె గురించి మనోడికి తెలిసిందనమాట. ఈమె అపురూప సౌందర్యవతి, ఆమె రాజపుత్ర స్త్రీ, ఆమెకి పరిపాలనలో మంచి అనుభవం ఉంది, ఆమె మంచి యోధురాలు కూడా. షీ కెన్ మెయింటైన్ ద అడ్మినిస్ట్రేషన్, షీ కెన్ లీడ్ ద ఇన్వేషన్స్, షీ కెన్ బి ruthlessly rule the kingdom. This type of abilities are represented the Padmavat. So our Gottam is thought that మరి అంత మంచి లక్షణాలను గొట్టి ఈ బొగడాగాడి దగ్గరికి ఎందుకు? మన దగ్గర కదా ఉండాలి. when I am busy in invasions, she can lead the kingdom. ఆ ఉద్దేశం. ఇంకా ఏంది? ఆమె అపురూప సౌందర్యవతి ఉంది. సినిమా మీరు బాహుబలి 2 చూసారా? రైట్. అందులో బిజ్జల దేవ ఒక డైలాగ్ వేస్తాడు, సింహాసనం ఆడికే అందాల రాసి కూడా వాడికేనా? డైలాగ్ వేస్తుందా? ఏందంట? ఏంది? నా కొడుకు, ఆ కొడుకు ఈ కొడుకే. ఎస్, నా కొడుకు ఆ కొడుకే. ఎస్, వినో వినో. రైట్. అయితే ఎలాగైతే మనోడు ప్లాన్ వేసి పద్మావతిని పొందాలనుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ, అందుకే అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేశాడు. కానీ మనకు సినిమా రసవత్తరంగా సాగడానికి ఏమంటాడు? కామవాంఛతో అటాక్ చేశాడని చూపిస్తాడు. వాస్తవాలు అప్పుడే కదా ఇంట్రెస్ట్ వచ్చేది. రైట్. ఇది పంచాయత్. ఇస్ అ క్లియర్? రైట్. అలా పద్మావత్, మరి పద్మావత్ ని పొందాడా? హీ వాస్ సక్సెస్ఫుల్లీ కిల్డ్ ద రాజా రతన్ సింగ్, but Padmavati is performed the jauhar and sacrificed her life. Nana, I accept it. According to Rajput systems, if a king was died in battleground, the queens are performed the jauhar. By jumping into fire, they sacrificed their lives. But ఈమె అగ్నిలో దూకింది మీనింగ్ ఉంది, కానీ ఈమెతో పాటు 30,000 women also performed sati. మరి వాళ్ళు ఎందుకు చేసిరో నాకు అర్థం కాలే. అదే గుర్తుంది. ఎస్. అయితే కొంతమంది చరిత్రకారులు ఏమని చెప్పారంటే, అలా వాళ్ళు కూడా సర్వైవ్
తమ లైఫ్ ని సర్వైవ్ చేయకుండా వారు సాక్రిఫైస్ చేయడానికి రీజన్ ఏంటంటే వారు ముస్లింల యొక్క దాడికి భయపడి వారి యొక్క ఆత్మాభిమానాన్ని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని భయానికి వాళ్ళు సూసైడ్ చేసుకొని ఉంటారు. ఆమెతో పాటు అగ్నిలో దూకి అని చెప్పడం జరిగింది. బట్ మనకైతే ప్రాపర్ రీజన్ తెలియదు. తెలుసుకోవాలంటే పైన పోయి 10 మందిని అడగాలి, కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇది తోపెస్ట్ ఇన్వేషన్. మరి మూడవ ఇన్వేషన్ 13 అయిపోయిందా? రైట్, ఇవి నార్త్ ఇండియా ఇన్వేషన్స్. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ విచ్ ఇన్వేషన్ అన్న? సౌత్ ఇండియా ఇన్వేషన్. పెట్టండి రా హెడింగ్, సౌత్ ఇండియా ఇన్వేషన్. South India invasions. What are the South India invasion? Yes, Samuel Wars ki పేర్లు లేవు నానా. Yes, Samuel Wars ki పేర్లు లేవు నానా. ఆ వార్స్ ఆ ఏరియాస్ పైన జరిగాయి, ఆ ఫోర్ట్స్ పైన జరిగాయి అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ నానా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సౌత్ ఇండియా ఇన్వేషన్స్. దీస్ ఆల్ ఇన్వేషన్స్ ఆర్ లీడ్ బై హూమ్ నానా? మాలిక్ కాఫర్. సార్ మరి ఇప్పుడు మనోడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దాడి చేశాడు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ 1308 ఎక్కడన్నా దేవగిరి పైన అటాక్ చేశారు. ఏ గిరి? దేవగిరి పైన అటాక్ చేశారు. ఎవరినైనా అటాక్ చేసింది అప్పుడు దేవగిరి రాజు రామచంద్ర దేవ వర్సెస్ మాలిక్ కాఫర్. The winner is Malik Kafar. Loser is Ramachandra Deva. Next one 1309 Kakatiya Kingdom. దీన్నే మనం వరంగల్ అని కూడా అంటాం. ప్రతాపరుద్ర 2 వర్సెస్ Malik Kafar. The winner is Malik Kafar. Prataparudra 2 is the loser. Next 1310 Hoyasala Kingdom. ఎవరినన్నా వీరభల్లాల 3. versus the winner is Malik Kafar. Veera Bhallala 3 is the loser. Next 1311 Pandya dynasty. Sundara Pandya plus Malik Kafar versus Veera Pandya. Winner is Sundara Pandya, Malik Kafar. Loser is Veera Pandya. ఇది తోపస్ ఎవరికి సంబంధించింది? వరద బాధితుడు. ఓకే ఓకే, ఇది ఫేమస్ రయ్యా. మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పంచాయతీలు, మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషాలు, కథలు, కార్ఖానాలు. ఓకే, ఏందో చూద్దాం. మరి ఆ కథలు, కార్ఖానాలు ఏందో అనేది మనం చూస్తే ఇవి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఇన్వేషన్స్. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలా చనిపోయాడు ఎవరికి తెలీదు, బట్ అతనికి పాయిజన్ ఇచ్చి చంపారు అనేది ఒక టాక్.
we don't know what is the proper reason of his death. Okay, whose death ana? Alauddin Khilji. Is it okay? ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ డెత్ అయిన తర్వాత కింగ్ ఎవరు? ముబారక్ ఖిల్జీ. తర్వాత ఎవరు? నాసిరుద్దీన్ ఖుస్రో. వీళ్ళిద్దరు కూడా సక్సెసర్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 4 years. కానీ వారి పరిపాలనలో ఏమైనా పొడిచిర్రా అంటే అలా పొడవనికి వాళ్ళకి ఒక అవకాశం కూడా దొరకలేదు కాబట్టి పొడవలేదు. సో వాళ్ళని మినహాయిస్తే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడతాం? నెక్స్ట్ డైనాసిటీ తుగ్లాక్ డైనాసిటీ. పెట్టండి రా హెడింగ్, తుగ్లాక్ డైనాసిటీ. జిజియా ట్యాక్స్, ఫిరోజ్ షా తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ. జిజియా ట్యాక్స్ ని తీసుకొచ్చింది ఆల్రెడీ మనం మాట్లాడేసాం. ఎప్పుడు? హూ ఈజ్ ఏ ఇంట్రడ్యూసర్ జిజియా ట్యాక్స్ టు ఇండియా? మహమ్మద్ బిన్ ఖాసిం. దాన్ని కంటిన్యూ చేసింది కుతుబుద్దీన్ ఐబాక్. అది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ దాకా కంటిన్యూ అవుతుంది. మళ్ళా దాన్ని తీసుకొని వస్తుంది ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే రైట్, ఇది పంచాయత్. Now we are focusing on the which kingdom nana? Tughlaq dynasty. Sound ye kar rahi. Tughlaq dynasty. Tughlaq dynasty. Mari rulers endo chudam. Tughlaq dynasty yokka rulers. Tughlaq dynasty ruler first one. ఓకే, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఫస్ట్ వన్ గియాజుద్దీన్ తుగ్లక్. సెకండ్ వన్ ఎస్, ఒక్కసారి కూడా వార్ లాస్ అవ్వలేదు అన్నవాడు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకే అల్లావుద్దీన్ ఖిల్జీని అలెగ్జాండర్ 2 అంటాం. అలెగ్జాండర్ ఒక్క యుద్ధంలోనైనా ఓడిపోయినా? నో, వీడు కూడా ఒక్క యుద్ధంలో ఓడిపోలే. వీడి యొక్క యుద్ధానికి రీజన్ ఏంటి అంటే భారతదేశం మొత్తంలో ఇస్లాం రాజ్యాన్ని విస్తరింపజేయాలి. అందుకని మనోడు తోపెసుగొట్టమయ్యాడు. ఓకే రైట్, ఇక మ్యాటర్లోకి వస్తే మరి రాసిరా ఫ్యామిలీ ట్రీ. ఎస్, మరి నెక్స్ట్ కింగ్ ఎవరినన్నా? ఎస్ చెప్పాలి. ఓకే మరి చూద్దాం. Abu Babar Khan period 1389 to 1390. It's not the proper nana. Okay na? Don't worry about it. ఇక మ్యాటర్లోకి వస్తే మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు ఎవరినన్నా అంటే ఢిల్లీ సుల్తాన్స్. ఆ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరినన్నా అంటే తుగ్లక్ డైనాసిటీలో వీళ్ళు తోపెసుగొట్టాస్. మరి పెట్టండ్రా హెడింగ్, ఎవడు? గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. Ghiyasuddin Tughlaq. Right, sir. What is the panchayat of
Ghiyazuddin Tughlaq. Listen carefully. Sir, Ghiyazuddin Tughlaq real name is. నీ పేరు అడగలేదురా, ఈడి పేరు అడిగినా. రియల్ నేమ్ ఈజ్ ఘాజీ మాలిక్. ఘాజీ మాలిక్. ఏ మాలిక్ నానా? ఘాజీ మాలిక్. హూజ్ రియల్ నేమ్ ఈజ్ నానా? Ghiyazuddin Tughlaq real name is Ghazi Malik. A Malik? Ghazi Malik. Sir, what is the another priority of Ghiyazuddin Tughlaq? Listen carefully. Listen carefully. Ghiyazuddin Tughlaq, what he did, Nana? Ghiyazuddin Tughlaq is a conquered Nana entire the Khilji Sultanate by killing the Nasiruddin Khusro. Then what happened, Nana? Ghiyazuddin Tughlaq is killed by his own son, Nana. In his own son's hands, he was assassinated. Sir, how he was killed by his son, Nana? His son, Nana, constructed a wooden palace, and he gave a name to wooden palace. The palace name is Daru Palace. Then son is requested the father, Father, I constructed a Daru wooden palace for you. Could you please once visit that palace? Then our king, for in the love of his son, he was visited that palace, Nana. Then the son is what he did, Nana. He was demolished that building on his father, Nana. When he was in the building, రైట్, వాడు బయట నుంచి బిల్డింగ్ ని కూలగొట్టిండు. మొత్తం బిల్డింగ్ అయ్య మీద పడ్డది. అయ్య సమాధి. సభకు నమస్కార్. ఎందుకు అలా చేశాడు అంటే అది ఒక ఇన్సిడెంట్ లాగా, ఒక యాక్సిడెంటల్ డెత్ లాగా కనిపించాలి అన్నట్టుగా క్రియేట్ చేశాడు. కానీ చరిత్రకారులు పుస్తకాల్లో రాసేసారు ఈ గొట్టంగాడు సొంతం తండ్రినే చంపిండు అని. అది పంచాయత్. అది కూడా దారు అనే శిబిరాన్ని. ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే ఒక ఫేమస్ రైటర్ చెప్పాడు. ఆ రైటర్ పేరు ఇబన్ బటూటా. ఇబన్ బటూటా wrote the book కితాబ్ ఏ రెహల్లా. In that book he completely described that Ghiyazuddin Tughlaq was killed by his son Prince Juna Khan. ఆ ప్రిన్స్ జూనా ఖానే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. ఓకే, రాసుకోండి. He was killed by his son Prince Juna Khan. ఇటు పొడవలే నీ లెక్క నేను కూడా. నువ్వు పొడవనీకి వచ్చినావు కదా, ఆడు పొడిచే అవకాశం వాడికి దొరకలే. ప్రిన్స్ జూనా ఖాన్. జాబిలమ్మ నీకు అంత కోపమా? కాదా? కోపమేనా? Prince Juna Khan. Is that okay, Raja? Right. Prince Juna Khan. ఇక మ్యాటర్లోకి వస్తే మరి ప్రిన్స్ జూనా ఖాన్ చంపేశాడు. ఈ విషయం ఎందులో ఉంది? దిస్ మ్యాటర్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ కితాబ్ ఏ రెహల్లా బుక్. కితాబ్ ఏ రెహల్లా బుక్. కితాబ్ ఏ రెహల్లా బుక్. ఏ బుక్ నానా ఈ విషయాన్ని చెప్తుంది? కితాబ్ ఏ రెహల్లా బుక్ ఈ విషయాన్ని చెప్తుంది. ఓకే, యాస్ రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మరి మనం అబ్జర్వ్ చేయాల్సిన పంచాయతీ ఏంది? చెప్పాలి. వాట్ ఇస్ దట్ అన్నా? ఇబన్ బటూటా. దిస్ బుక్ రిటర్న్ బై ఇబన్ బటూటా. దిస్ బుక్ ఈస్ రిటర్న్ బై హూమ్ నానా? ఇబన్ బటూటా. సార్, ఇబన్ బటూటా wrote the which book నానా? కితాబ్ ఏ రెహల్లా అనే బుక్ ని రాశాడు. ఓకే, అసలు ఇబన్ బటూటా యొక్క పేరు చెప్తే మీరు గుండెకి చేస్తారు. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ఇబన్ బటూటా? అబూ అబ్దుల్లా మొహమ్మద్ అలియాస్ ఇబన్ బటూటా. పలుకు ఒకసారి. అబూ 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 అబ్దుల్లా మొహమ్మద్ అలియాస్ ఇబన్ బటూటా.
పలుకు పలుకు రైట్. మాకు ఒకసారి సందర్భంలో రైట్ మా ఇస్లామిక్ టీచింగ్ చేసేటప్పుడు ఒక శిష్యుడు గురువు దగ్గర చదువుకోవడానికి వెళ్తాడు. ఆడు చదువుతూ ఉంటాడు అలీ బా తా సా అని అలా చదువుతూ ఉంటాడు. ఏబిసిడి ఆల్ఫాబెట్స్, ఉర్దూ ఆల్ఫాబెట్స్, అరబిక్ ఆల్ఫాబెట్స్ చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటూ ఆ గురువు ఏం చేస్తాడు, నేను చెప్పినట్టు చెప్పు అంటాడు. ఆడుడా నేను చెప్పినట్టు చెప్పు అంటాడు. ఆడుడా యాస్ అరే నేను చెప్పింది నువ్వు చెప్పురా అంటే ఆడంటాడు నేను చెప్పింది నువ్వు చెప్పురా అంటాడు. అది వేరే లెవెల్ అనమాట. ఎస్ బుడ్డోడు ఉంటాడు కదా. ఎస్ అట్లా ఈడ కూడా అంటే ఇబాన్ బటుట. మరి ఈడెవడో తెలుసా? హీ వాజ్ ద కోర్ట్ హిస్టోరియన్. హీ వాజ్ ద ఢిల్లీ లైబ్రరీ. ఢిల్లీ రాయండి నేను చెప్పింది. హీ వాజ్ నోన్ యాజ్ ద లైబ్రేరియన్ ఆఫ్ ఢిల్లీ లైబ్రరీ అండ్ Qazi of Delhi during the reign of whom Nana? Muhammad bin Tughlaq. Guruji. Tuesday. Okay. Tuesday ante Mangalavaram, Budhavaram, Guruvaram. Okay. Right. Okay. Tuesday ante second ara schedules. Okay. Listen Raja. Vinu Kanna. Library of Delhi Library, Qazi of Delhi. Is it fixa? Right. Now we are focusing on during the reign of whom? During the reign of Muhammad bin Tughlaq. Fixa? Right. ఇప్పుడు అయ్యా గియాజుద్దీన్ తుగ్లక్ చచ్చిపోయాడు. నెక్స్ట్ కింగ్ ఎవడు? ఎస్ మహమ్మద్ బిన్ తుగ్లక్. పెట్టండి రా హెడింగ్. అమ్మాయిలు మీ అన్న ఈడే. మహమ్మద్ బిన్ తుగ్లక్. బావాట ఎవడికి రా? ఎస్ సాయి గానిగా? ఎస్ రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పంచాయత్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సార్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కిస్లీ నేమ్. His Kisli name is Kisli name. What is the Kisli name? Prince Juna Khan. Prince Juna Khan. రేపు ఎగ్జామ్ అడతాడు వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్? ఏ ప్రిన్స్ జూనా ఖాన్, బి సల్మాన్ ఖాన్, సి షారూక్ ఖాన్. ఆప్షన్ డి. ఓకే పాప్ ఖాన్ స్వీట్ ఖాన్ కాదు రే. ఓకే నీకు మామూలుగా కాదు రే. నీ శవాన్ని లేపి మరి చంపుతా. రైట్. కిస్లీ వినో కిస్లీ నేమ్ అయిపోయింది. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ని కామెంట్ చేస్తారు ఏమని? పిచ్చి తుగ్లక్. పిచ్చి తుగ్లక్ మీన్స్ కాన్స్పిరేషియస్ కింగ్. అలుగు హీ వాజ్ నోన్ యాజ్ conspicuous king. Conspicuous
కాన్స్ప్రీషియస్ కింగ్. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. ఏందో తెలుసా అమ్మాయిలు? మ్యాడ్ కింగ్. వాడిని మన తెలుగులో ఏమంటారు? పిచ్చి. పిచ్చి బాద్షా అంటనా? ఎస్. ఏంట్రా? కాన్స్పీషియస్ కింగ్ అనడానికి రీజన్స్ ఉన్నాయని పిచ్చి తుగ్లక్ అంటారు. ఎందుకు? వాడు చేసిన యాక్టివిటీస్ కి. ఆడ అయ్యని చంపినందుకు కాదు, ఆడు చేసిన పంచాయతీలు. ఎస్, ల్యాక్ ఆఫ్ ఫోర్ సైట్ ఇన్ హిస్ రిఫార్మ్స్ హీ వాస్ గెట్ ద నేమ్ మ్యాడ్ కింగ్ ఆర్ కాన్స్పీషియస్ కింగ్. అంటే పిచ్చి తుగ్లక్ అనే పేరు వచ్చింది. మరి ఆ పనులేందో చూద్దామా? చూద్దాం. దానికంటే ముందు హూ కామెంటెడ్ హిమ్ యాజ్ ఏ కాన్స్పీషియస్ కింగ్ ఆర్ మ్యాడ్ కింగ్? ఈ పేరు ఇచ్చింది, పక్కనే రాసుకో. ఇడా దిస్ నేమ్స్ గివెన్ బై చెప్పు రామ్లమ్మ. చెప్పు, బోలో. ముచ్చట్లు. విఏ స్మిత్. ఫస్ట్ వన్ ఎవడు? విఏ స్మిత్. నానా విఏ స్మిత్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ చెప్పినోడికి ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ వస్తుంది, నేను సంతకం పెట్టిస్తా. వాడు ఒక్కడు చదివినరా, ఎందుకు లేదు పాత క్లాస్ వినాలాడు. ఆ నోట్స్ దగ్గర పెట్టుకొని చెప్పాలి. ఎస్, నువ్వు గెలుచుకున్నావు ₹1,00,00,000. ఎస్. ఏమైందిరా? క్యాషా చెక్కా? అట్లా నీకు ఇచ్చేసావు అనుకో, ఫోన్ పే అట్లా చూసావా? ఎస్. అట్లా నీకు పంపిస్తే నువ్వు పాడు చేసుకుంటావు, నా దగ్గరనే జాగ్రత్తగా పెట్టుకుంటావు. ఓకే. ఎస్. విను, వాడికి జాబ్ వస్తుంది కన్ఫర్మ్. టంగు అది నన్ను అడగద్దు, నన్ను. వాడికి మాత్రం వస్తుంది. ఓకే. ఎస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నాన్న. ఓకే. విఏ స్మిత్. మరి నువ్వు కూడా చెప్పు ఆన్సరు, నీకు కూడా చెప్తా నేను. అట్లాంటివి మాత్రం వద్దు. సవట. ఇనో ఇంకో పేరు గొట్టాస్. ఈసారి మీతోటే చెప్పిస్తా, ఈసారి మీ అందరితో చెప్పిస్తా. మళ్ళా అందరికి వస్తాయి జాబులు. ఓకే. రైట్. అమ్మాయిలు అన్నాక వాళ్ళ తలలో ఏం పెట్టుకోవాలరా భయ్? పూలు. మరి ఉన్నాయా పూలు? కాబట్టి ఏ పూలు? ఆడిపోయారు అదే, లేన్ పూల్. ఏ పూలు? లేన్ పూల్. ఎస్. ఒక క్లాస్ లో అడిగా, ఏమని అడిగా? హూ గేవ్ ద నేమ్ మ్యాడ్ కింగ్ ఆర్ కాన్స్పీషియస్ కింగ్ టు మహమ్మద్ బిన్ తుగ్లక్? ఆప్షన్ ఏ లేన్ పూల్, ఆప్షన్ బి పురాణా పూల్, ఆప్షన్ సి నయా పూల్, ఆప్షన్ డి వాడు మల్లె పూల్ సార్ అన్నాడు. ఎస్, లక్డీ కా పుల్ అది. ఎస్, మల్లె పూల్ కాదన్నా, లక్డీ కా పుల్. ఏ పూలు? లేన్ పూల్, పురాణా పూల్, నయా పూల్, లక్డీ కా పుల్. కానీ అది చదవరాక మనోళ్ళు ఏం చేసారు? దాన్ని లక్డీ కపుల్ చేసిర్రు. లక్డీ కపుల్ అని చేశారు. అది లక్డీ కపుల్ కాదనా, లక్డీ కాపుల్. మనము నదులు దాటడానికి ఒకప్పుడు కట్టెలతో కట్టే ఒక బ్రిడ్జ్ ఉంటుండే. ఎస్. పాతకాలం సినిమాలో ఈ కొండ నుంచి ఆ కొండకి గుహ కోసం వెళ్తారు మనడు, నిధి కోసం. అప్పుడు ఈ బ్రిడ్జ్ల మీదకి వెళ్ళిపోతారు. ఎస్. సాహసం మూవీలో వెళ్తారా బ్రిడ్జ్ మీద? లైక్ దట్. అలా కట్టెతో చేసినటువంటి ఒక బ్రిడ్జ్ ఉండేది మూసీ నదిని క్రాస్ చేయడానికి అక్కడ ఆ ప్లేస్ లో. అందుకే దానికి ఏం పేరు వచ్చేదంటే లక్డీ కాపుల్ అని పిలిచేవారు. ఈ లొటపీస్ గాలు ఏం చేసేదాన్ని? లక్డీ కాపుల్ చేశారు. అది ఇర్రం మంజిల్ కాదు రే, అది ఇర్రం మంజిల్ కాదు, ఎర్ర మంజిల్. ఎర్ర మంజిల్. అది మన గొట్టాలకు చదువులు రాకదని ఏం చేశారు? ఇర్రం మంజిల్ చేశారు. సవటలు. ఎస్. ఎందుకంటే అక్కడ రెడ్ బిల్డింగ్ ఉంటది కాబట్టి. ఓకే, లీవ్ ఇట్. లిజన్. లేన్ పూల్. ఏ పూల్ నానా? లేన్ పూల్. ఇదే మనడు పంచాయత్ పెట్టిండు. దేనికి పంచాయత్ పెట్టిండనా? ఎస్, మన మహమ్మద్ బిన్ తుగ్లక్ ని పిచ్చి తుగ్లక్ అన్నారు. మరి ఇన్ని అన్నారంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఎస్. మరి అలా అనడానికి రీజన్ ఏందో తెలుసా? ఫస్ట్ వన్ హీ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ ఇన్
increased taxes in సాయి అన్ని బ్లెస్సింగ్స్ ఎందుకురా? ఒకళ్ళు 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఓకే, ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ ఇన్ గంగా యమునా వ్యాలీ. గంగా యమునా వ్యాలీ. ఎస్ ఎస్. ఓహో, కోటి బ్లెస్సింగ్స్ ఇస్తాడంట, డబ్బులు లేవంట ఆడి దగ్గర. ఓకే, రైట్, డబ్బులు లేవు దొరాట. ఎస్ రైట్. మా దిల్సుఖ్ నగర్ దా మస్తు చౌరస్తా మొత్తం మందే. ఓకే, రైట్. లిజన్, ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ ఇన్ గంగా యమునా వ్యాలీ. నానా ఇంకా సెంటెన్స్ కంప్లీట్ కాల, వినాలి సార్. అంటే ఏంది? గంగా యమునా వ్యాలీలో వీడు ఏం చేశాడు? ట్యాక్సెస్ పెంచాడు. నానా ట్యాక్సెస్ ఎప్పుడు పెంచుతారన్న జనాల పైన ట్యాక్సెస్ ఎప్పుడు పెంచుతాం? ఎస్, ఏందన్నా? ఇన్కమ్ పెరిగేటప్పుడు పెంచుతాం. ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ పెంచాడు అంటే అక్కడ పంటలు బాగా పండినప్పుడు పెంచుతామా? ఎప్పుడు పెంచుతాం? బాగా పండినప్పుడు. కానీ మహానుషయుడు ఎప్పుడు పెంచాడు తెలుసా? హీ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ ఇన్ గంగా యమునా వ్యాలీ వెన్ డ్రాట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ద గంగా యమునా. ఇన్ డ్రాట్స్ టైమ్ he increased taxes in Ganga Yamuna Valley in droughts period. డ్రాట్ అంటే కరువుల సమయంలో ఎవడైనా పన్నులు పెంచుతా ఆడరా, ఆడి మూతి పళ్ళు పగలగొట్టేటట్టు కొట్టాలని. ఎస్, ఏంటంట? జగన్ మామేనా? కిమ్ మామ ఆడు తోపురాడు. ఎస్, బతికితే అట్లా బతకాలి కిమ్ మామ లెక్క. Yes, right. Next one, second one. In 1327, he shifted capital city from, yes, exactly, Delhi to Devagiri. He shifted. ఆగండ్రా, మీకు ఎందుకు అంత ఆత్రం? నేను చెప్పినా కదా. He shifted a capital city from Delhi to Devagiri. Then its name changed as Daulatabad. ఇప్పుడు సంతోషపడ్డావా? అవుతుందిరా, అవుతుంది. పోయే కాలం వచ్చేటప్పుడు అంతా గిట్లనే ఉంటుంది చూడు. తీరిందా? తీరిందా? ఓకే, దౌలతాబాద్. ఏ వాదు? దౌలతాబాద్. ఓకే, రైట్. డబ్బులు లేవు దొరా. ఓకే సాయి, ఏం కాదులే. ఎస్, రైట్. దేవగిరి లేదా దౌలతాబాద్ గుర్తుంచుకోవాలి. ఏ బాద్నా? దౌలతాబాద్. మరి ఇది ఎక్కడుంటది దౌలతాబాద్? ఇట్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఏ రాష్ట్రనా? మహారాష్ట్ర. MH లో ఉంది. సార్ ఆంధ్ర వాళ్ళ రైజ్ యువర్ హ్యాండ్ రా. ఏ అరవకరా సౌట ఇను. ఓకే, ఆగండి రా. ఆంధ్ర, బిఫోర్ ద పార్టీషన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్ర? Hyderabad. The central government that time declared that after the partition also be for both states, Hyderabad is the common capital up to 10 years. But our Gaddam sir is disappointed. So he was shifted and decided his capital city of AP is Amaravati. That time Andhra Pradesh state officers are working in Hyderabad secretariat. So he wanted to shift that officers. So he was designed the new buses. In the buses, he was provided the net service and laptops. And then they started the journey. వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటూ అమరావతికి తీసుకొని పోయిండు. He was shifted the officers or the residents of AP people in Hyderabad to Amaravati. వాడు ఆఫీసర్స్ ని తీసుకొని వెళ్ళిండా, హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్ళందరినీ తీసుకొని పోయిండా?
if anyone wanted to shift their capital city, they only shifted the administrative wing. Yes or no? Not the residents of the region. Yes or no? బట్ మన మహాశయుడు ఢిల్లీలో ఉన్న జనాలు మొత్తాన్ని లేపిండు. జనాలే కాదురా బాయ్, చూడు వాళ్ళు పెంచుకున్న జంతువులందరితో ఠికానా లేపిండు. చూడు మూలకున్న ముసలమ్మ, కళ్ళు లేని కబోది మొత్తం ఠికానా లేపిండ్రా. ఎవడనా? ఎస్. అరే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ని షిఫ్ట్ చేస్తే చాలు, కానీ ఈడు జనాల్ని కూడా షిఫ్ట్ చేసిండ్రా భయ్. ఇంకా నయం ఆ బిల్డింగ్స్ పుష్ చేస్తే రాలే, లేకపోతే అవి కూడా ఎత్తుకొని పోతున్నాడు. ఎస్. మరి ఢిల్లీ నుంచి దేవగిరి మహారాష్ట్ర వరకు రోడ్డు ఉందా? లేదు. ఎవడెవడు వచ్చిండో వాళ్ళ చేతనే రోడ్లు వేయించుకుంటూ అందాక పోయిండు. ఎస్. ఎవడైనా సరే నేను రాను అంటే వాడి కాలుని గుర్రానికి గట్టేసి తీసుకపోయిండు. నానా హిస్టోరియన్ లేన్పుల్ గాడు రాశాడు, అలా ఈడ్చుకొని పోతే ఆడి బాడీ ఆడికి పోయిందో తెలియదు, కానీ ఆడి కాలు మాత్రం ఢిల్లీ నుంచి దేవగిరికి పోయిందట. అమ్మ, అంత పైశాచికం అరబ్బాయి, అంత పైశాచికం. ఎవడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంకో హైలైట్ పీస్ చెప్పను అయినే. ఎస్. అక్కడికి వెళ్ళిండు. సార్ ఢిల్లీ వెదర్ టెంపరేచర్ ఈజ్ వెరీ లో, బట్ మహారాష్ట్ర టెంపరేచర్ ఈజ్ వెరీ హై. మరి ఆడు షిఫ్ట్ చేసింది కూడా సమ్మర్ టైమింగ్ లో. నా కొడుకుకి దూరం తీరిపోయింది. ఆడేమన్నా తెలుసా? చల్, ఈ దేవగిరిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు, ఈడ వాతావరణం మంచిగా లేదు, యూ టర్న్ టు ఢిల్లీ అన్నాడు రా. నా కొడుకుని ఏ స్విచ్ కొట్టాలి నాకు అర్థం కాలే. ఎస్. అందుకే ఈయన ఏమంటాం? ల్యాక్ ఆఫ్ ఫోర్ సైట్స్, దూరదృష్టి లేకపోవడం మూలంగా వాడు ఏం చేయాల్సింది ఉండే? అలా రాజధానిని మార్చాలి. వాడు ఎందుకోసం మార్చాడు తెలుసా రాజధానిని? నా రాజధాని నగరం నా రాజ్యానికి సెంటర్ లో ఉండాలి అని. వాడి రాజ్యం తమిళనాడు వరకు వస్తుంది, అప్పుడే విజయనగర కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అవుతుందన్న. ఎస్. తమిళనాడు వరకు. ఇటు కర్ణాటకలో ఏముంటది? బహమనీ కింగ్డమ్, విజయనగర కింగ్డమ్స్ ఉంటాయి. ఆ తమిళనాడు వరకు ఉంటది. సో ఆడు ఢిల్లీలో ఉండి తమిళనాడు బార్డర్ ని ప్రొటెక్ట్ చేయగలరా? అందుకే మహారాష్ట్రలో వస్తే ఇది సగం దూరం, ఇది సగం దూరం, అలా ఉంటదని అనుకున్నాడు. కానీ వాడు అలా చేయాల్సిందే కాకుండా ఏం చేయాల్సిందే? దేవగిరిని సెకండ్ క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేయాల్సిందే. ఎస్. ఇదిగో ఇంకో విషయం చెప్పాను నేను మీకు. ఒకవేళ దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జగన్ మామయ్య డిసిషన్ తీసుకుంటే అది వేరే లెవెల్లో డెవలప్ అవ్వు. కానీ అది నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ లో ఎన్నో లోపాలు ఉన్నట్టున్నాయి వాళ్ళకి, అందుకే సైలెంట్ అయిపోయారు. కానీ ఎన్ని క్యాపిటల్ సిటీస్ ఉంటే అన్ని ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఎస్. రైట్, గుర్తుంచుకో. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా? రేపు ఫ్యూచర్ లో హైదరాబాద్ ని ఇండియాకి సెకండ్ క్యాపిటల్ సిటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎస్. ఈ ప్రపోజల్ నడుస్తా ఉన్నది. ఇక నడిచింది అనుకో మన హైదరాబాద్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎస్. ఎందుకంటే బాంబేతో పోల్చినా సరే అక్కడ మెయింటైన్ చేయడానికి లేదు, కోలకత్తాలో మెయింటైన్ చేయడానికి లేదు, బెంగళూరు అయితే మొత్తానికి ఎగిరిపాయి. ఎస్. ఇక మిగిలిన ఫేమస్ తోప్ మోతేబరి సిటీ మందే. ఎస్. చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్. మన కేసీఆర్ పిఎం అవ్వాలి, చేయాలి. రైట్. ఏంద్రా? రైట్. నువ్వు వినలే, నువ్వు సరిగ్గా వినాలి మాట్లాడేటప్పుడు. జాగ్రత్త విను నానా. ఒక రీజన్ అయిపోయిందా? ఇంకో రీజన్ హైలైట్, మోతేబర్ రీజన్ ఇది కూడా. ఇన్ 1329 రాయాలి, నా మొహం చూడొద్దు. 1329 he introduced token currency. టోకెన్ కరెన్సీ. ఏ కరెన్సీ రాజా? టోకెన్ కరెన్సీ. ఓకే, వాడికి నేమ్ కరెక్ట్ గా పెట్టారు, మ్యాడ్ కింగ్. ఎస్, వెరీ ఫన్నీ సార్. ఓకే, రైట్. ఇక పంచాయతీలోకి వస్తేనన్నా ఎవరినన్నా టపాస్ బలగాడు టోకెన్ కరెన్సీ. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోకెన్ కరెన్సీ? చూడు మా అమ్మాయిలు చెప్తారు ఇప్పుడు. వాట్ ఈస్ ద టోకెన్ కరెన్సీ నాన్న? చెప్పు చెప్పురా. ఎస్, అమ్మాయిలు. అరే జాగ్రత్త విను, అమ్మాయిలు చెప్తారు. అమ్మాయిలు
మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఒక్కసారి తీయండి కాయిన్స్. నేను మాట్లాడతారా? ఆగ్రా. అమ్మాయిలు కాయిన్స్ తీయండి ఒకసారి. లేవా? చౌరస్తా పక్కనే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు తీస్తారు కదా. ఒకసారి కాయిన్స్ లేవా? ఏంట్రా? ఫోన్ పేలు. ఓకే, ఎస్. నానా కాయిన్స్ ఒక్కసారి కాయిన్ ఉంటే ఒక్క రూపాయి కూడా లేదా మీ దగ్గర? ఒకసారి అబ్జర్వ్ చేయండి నానా. కాయిన్స్ పైన మనకు ఏముంటాయి నానా అంటే ఇండియా యొక్క ఎంబ్లం ఉంటుందా ఉండదా? ఉంటది, రైట్. ఇండియా యొక్క నేమ్ ఉంటుందా ఉండదా? ఉంటది. అది కాయిన్ ఏ ఇయర్ లో మింట్ అయిందో ఇయర్ ఉంటుందా ఉండదా? ఎస్. ఆ ఇయర్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఏమైనా సింబల్స్ కనిపిస్తున్నాయో చూడండి. స్టార్ ఉండొచ్చు, డాట్ ఉండొచ్చు, డైమండ్ ఉండొచ్చు, లొట్ట పీసు ఏమీ కూడా ఉండకపోవచ్చు. ఏమున్నది? స్టార్ ఉంది. సార్ ఎందుకు ఈ సింబల్స్ ఉంటాయంటే స్టార్, డాట్, డైమండ్, లొట్ట పీస్ ఏమీ ఉండదు. ఎస్. ఇవి ఎందుకు దేన్ని సూచిస్తాయంటే ఇన్ అవర్ ఇండియా హౌ మెనీ మింట్ స్టేషన్స్ ఆర్ దేర్? 4. ఆ 4 ఐడెంటిటీనే ఈ సింబల్స్. ఏమీ లేకపోతే ఏ ప్లేసో తెలుసా మీకు? తెలియదు. స్టార్ ఉంటే ఏ ప్లేసో తెలుసా? తెలియదు. డైమండ్ ఉంటే ఏ ప్లేస్? తెలియదు. స్టార్ ఉంటే తెలియదు, డైమండ్ తెలియదు, ఇంకా డాట్ తెలియదు. ఎస్, తెలియదు కాబట్టి లైట్ తీసుకోరు. ఓకే, నాకేం తెలుసురా, నేను ఎకనామిక్స్ సార్ని కాదు. ఓకే, ఎస్. అలా 4 మింట్ స్టేషన్స్ ఉంటాయి. ఆ మింట్ స్టేషన్స్కే ఆడు గూగుల్లో చూసిండు. ఎస్. ఏంద్రా? ఎస్. ఇది తోపేశ్వరన్న ఎవరికి సంబంధించింది? మొత్తం వినాలే. హౌ మెనీ మింట్ స్టేషన్స్ ఆర్ దేర్? 4. 1 is Hyderabad, second one Noida, third one Noida చెప్పా. ఫస్ట్ వన్ హైదరాబాద్, నోయిడా, కోల్కత్తా, నాసికట ఎవడు రాడు, ముంబై. మొత్తం 4 సెంటర్స్. మొత్తం ఇండియాకి ఉన్న మింట్ స్టేషన్స్ ఎన్నినా? 4. ఆ 4కి 4 సింబల్స్ అనమాట. ఆ సింబల్స్ ఏంది అనేది మీరు చూసుకుంటే సరిపోయి, నన్ను అడగదు. మీ ఎకనామిక్స్ సార్ వచ్చినప్పుడు అడుగురి చెప్తాడు. ఓకే, అందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుతాడు. ఓకే, రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే బంగారు కొండాస్. యాస్, డిఫరెంట్ మింట్ సెంటర్స్. వావ్. ఓకే, ఆ బంగారు కొండాస్ జాగ్రత్త వినండి. మరి మన గొట్టంగాడు ఇష్యూ చేసిన టోకెన్ కరెన్సీ. దిస్ కరెన్సీ ఈజ్ మేడ్ అప్ విత్ ద విచ్ మెటల్ నానా అంటే కాపర్ అండ్ బ్రాస్ మెటల్, నాట్ బ్రాంజ్. కాపర్ అండ్ బ్రాస్. ఐదర్ ఇట్ వాజ్ రిలీజ్డ్ విత్ ద కాపర్ ఆర్ బ్రాస్ మెటల్. వినాలే నానా, కాపర్ బ్రాస్ మెటల్. మరి దానిపైన ఏం చేశాడు? హీ మింటెడ్ ద వాల్యూ ఆఫ్ దట్ కాయిన్. దట్స్ ఇట్. కింగ్ పేరు లేదు, కింగ్డమ్ పేరు లేదు, ఏ ఇయర్ లేదు. ఎవరన్నా దాన్ని ఏమనుకుంటాడు? మనం కూడా టిఫిన్ సెంటర్కి పోతే ఆడో బిల్లు ఇస్తాడు, ఆ బిల్ల మీద సీరియల్ నంబర్ ఉంటుంది, దాన్నే టోకెన్ అంటాం మనం. అట్లనే అనుకుంటారు దాన్ని కూడా. మరి ఎవడైనా దీన్ని కాయిన్స్ గా కన్సిడర్ చేస్తారా? చెయ్యరా బాయ్. మరి మర్చెంట్స్ కి వీడు ఈ కాయిన్స్ ని ఇచ్చి వ్యాపారం చేయడానికి వేరే విదేశాలకు పంపాడు. విదేశాలకు వీళ్ళు పోయారు, మస్తు పైసలు తీసుకొని పోయారు, మస్తు వస్తువులు కొన్నారు. వాళ్ళు అనుకున్నారు విదేశీయులు వీళ్ళు బంగారం ఇస్తారా, వెండి ఇస్తారా. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్, present days international market is continued in which currency? Why? Because it was the costliest and precious currency. Yes or no? Right, strongest currency. Yes or no? But in metals gold is the precious and strong. Then after silver. ఈ కాపర్ బ్రాస్ ని ఎవడైనా దేక్తాడు అరవై? వీళ్ళు ఈ కాయిన్స్ తీసి పెట్టేసరికి ఆ మర్చెంట్స్, ఇంటర్నేషనల్ మర్చెంట్స్ మనోళ్ళని ఉరికిచ్చి కొట్టారు.
నా కొడుక వీటిని కాయిన్స్ ఎవడన్నాడు రా అని ఉరికిచ్చి కొట్టారు. వాళ్ళు ఆజామో లగెత్రు అని పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నారు, రాజా రాజా నువ్వు ఇచ్చిన కాయిన్స్ ఎక్కడ కూడా యాక్సెప్టబుల్ లేవు. अस्सलाम वालेकुम क्लास में होगा नहीं 8 बजे निकल जाता हूँ क्यों बाबा नहीं पूछते क्यों बाबा क्यों बाबा अच्छा 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 రైట్ ఆలిజన్ ఇక మ్యాటర్లోకి వస్తే అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు. నానా ఆ కాయిన్స్ వేసుకొని వచ్చి రాజా నువ్వు ఇచ్చిన కాయిన్స్ యాడా నడవట్లేదు ఎట్టా అన్నాడు. ఎందుకు అంటే వీటిని ఎవడు కూడా కాయిన్స్ గా యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు రాజు ఏమన్నాడు, ఏం టెన్షన్ లేదు, మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ ని తీసుకొచ్చి నాకు రిటర్న్ చేస్తే ఆ కాయిన్స్ కి సరి సమానమైన గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ఇస్తానన్నాడు. ఇప్పుడు నాకు చెప్పురి, ఈ కాయిన్స్ మీద రాయల్ సింబల్ ఉందా? లేదు. ప్రతి ఇంట్లో కాపరు బ్రాస్ ఉంటది కదా, మనోలుకున్నారా? ప్రతి ఇంటి కార్నర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టిర్రు అయ్యా, మింట్ స్టేషన్ పెట్టిరు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు 10 రూపాయల కాయిన్లు ఒక 10 లక్షలు రిలీజ్ చేశాడు అనుకుందాం, 10 రూపీస్ కాయిన్స్. వెన్ హీ వాజ్ రిసీవ్డ్ ద 10 రూపీస్ కాయిన్స్ అవి 10 లక్షలు కాస్త 50 లక్షలు అయినాయి. అంటే మిగిలిన 40 లక్షలు ఏంది? ఫేక్ కరెన్సీ. ఆ గొట్టంగాడు రిసీవ్ చేసుకునేటప్పుడు మనం రిలీజ్ చేసింది ఏంది, అది కాదు ఏంది తెలుసుకోవాలి. లొట్టపీస్ లేదు. ఎవడు ఎన్ని కాయిన్స్ ఇస్తే వాడికి అన్ని గోల్డ్ సిల్వర్ ఇచ్చేసాడు, మొత్తం ఖజానా అంతా ఖాళీ. అందుకే ఈయన ఏమంటారు, పిచ్చి తుగ్లక్. మరి వీడి కంటే ముందు టోకెన్ కరెన్సీని ఎవరైనా ఇష్యూ చేశారా? ఎస్. ఇన్ చైనా కుబ్లాయ్ ఖాన్, ఇన్ పర్షియా కైకూట్ ఖాన్ రూలర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ద టోకెన్ కరెన్సీ బట్ దే ఆర్ సక్సెస్డ్. అవర్ గొట్టం ఈస్ ఫెయిల్డ్ బికాస్ ల్యాక్ ఆఫ్ మానిటరేటింగ్. దాన్ని మానిటరేట్, దాన్ని కమాండ్ చేయలేకపోయాడు. ఆ గొట్టాలు చేసిరు, సక్సెస్ అయ్యారు. మరి వీడిని పిచ్చితుగులకు అనడానికి ఇంకో పెద్ద రీజన్ చెప్పనా? వీడి రాజ్యంలో కరువు వచ్చింది కదా, ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి రాజా మాకు తినడానికి తిండి లేదు, మరి మా పరిస్థితి ఎట్టా అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడు, అరే ప్రజలారా మీరు భయపడకండి, మీకు 3 పూటల భోజనం అందించే బాధ్యత నాది. ఎందుకు? మన రాజ కర్మ ధర్మ మన ధాన్యాగారాలు ఉన్నాయి కదా అవన్నీ ఫుల్ఫిల్ గా ఉన్నాయి, నేను మీకు ప్రొవైడ్ చేస్తా అన్నాడు. ప్రజలందరూ హ్యాపీగా థ్యాంక్ యూ రాజా అన్నారు. అప్పుడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఏం చెప్పింది తెలుసా? అరే నేను ఫ్రీగా భోజనం ఇచ్చాననుకో మీరు సోమరులు అవుతారు. ప్రజలందరూ అన్నారు అవును రాజా మరి ఎట్టా అంటే ఆడు చెప్పిండు, నేను ఒక పని చెప్తా, ఆ పని చేస్తే ఆ పనిలో పాలు పంచుకున్న వాడికే ఈ ధాన్యాలు ఇస్తా ఆడి ఫ్యామిలీకి అన్నాడు. ప్రజలందరూ చెప్పారు ఏం పని చేయాలి రాజా అంటే, ఏ విలేజ్ లో అయితే చెరువులు బావులు లేవో ఆ విలేజ్ లో మీరు చెరువులు బావులు తవ్వాలి. ఎవడైతే ఆ పనులలో పాలు పంచుకుంటాడో వాడికి మాత్రమే నేను ఫుడ్ గ్రెయిన్స్ వాడి ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తున్నాడు. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? ఎస్. ఇదే ప్రోగ్రామ్ ని మన యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రామీణ ఉపాధి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ రోజ్గార్ పథకం కింద ప్రవేశపెట్టింది. అవునా కదా? ఎస్. అదిగో ఆ పని మనోడు తీసుకొచ్చింది ఈ గొట్టంగాడే. మరి ఏం చేసిందన్నా? ప్రజలందరూ ఏమన్నారు, రాజా నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు అన్నట్టే చేస్తామని. ఏ విలేజ్ లో అయితే ఇప్పుడు ఎక్సరే విలేజ్ లో బావులు చెరువులు లేకపోతే పక్కనున్న విలేజ్ వాళ్ళందరూ కూడా ఆ విలేజ్ కి రావడం, ఆ విలేజ్ లో చెరువులు తవ్వడం బావులు తవ్వడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా చెరువులు బావులు తవ్వడం అయిపోయింది. రాజు అన్న ప్రకారమే అందరికీ భోజనాలు పెట్టాడు. కానీ కరువు మాత్రం పోయిందా? పోలే. ప్రజలందరూ ఎగేసుకొని వచ్చారు, రాజా కరువు పోలేదు కానీ చెరువులు బావులు కట్టేసాం, ఇప్పుడు ఎట్టా? భయపడద్దు, మన దగ్గర ఇంకా ధాన్యాగారాలు మస్తున్నాయి, నేను ఇస్తా, కానీ ఫ్రీగా ఇస్తే అందుకే పని చేయాలి. ప్రజలు అన్నారు ఏం పని చేయాలి రాజా? ఆడు చెప్పాడు ఎవడెవడు ఏ చెరువు ఏ బావి తవ్విండో అవే మూసేయాలి అన్నాడు. ఆ నా కొడుకుని ఏ స్విచ్ కొట్టాలరా? ఏ స్విచ్ కొట్టాలి? అదే ఒకవేళ వాడు వాటిని మూయించి ఉండకపోతే నెక్స్ట్ సీజన్ లో వర్షాలు పడి ఎంత వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చేది. అందుకే ఈయన పిచ్చి తుగులకు అంటారు. ఓకేనా? ఇంకో హైలైట్ డిసిషన్, ఈడి డెత్ కి రీజన్ కూడా ఈడే. నానా ఇప్పుడు మీ ఫిజిక్స్ సార్ మీ జాగ్రఫీ సార్లు ఏమని చెప్తారు, డెప్త్ లోకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా లో అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. హైట్ పెరుగుతున్నా కొద్దీ డిక్రీజ్ అవుతుంది టెంపరేచర్. మరి వ్యాలీ మధ్యలో ఎలా ఉంటుంది టెంపరేచర్? లో టెంపరేచర్ ఉంటుంది. మరి మనోడు చలికాలంలో
అలా వ్యాలీలోనే తన షెటర్ వేసుకుంటాడు రా భయ్. ఎస్, ప్రజలందరూ చెప్తారు, ఏమని చెప్తారు, రాజా ఈ చలి ప్రాంతం నుంచి మనం తొందరగా వెళ్ళిపోదాం, వద్దు ఇక్కడ మనం రాత్రి స్టే చేయాల్సిన అవసరం లేదు, ఈడ మనం టెంట్ వేయాల్సిన అవసరం లేదు, పద అని చెప్తాడు. రాజు అంటాడు, నేనా రాజా నువ్వా రాజా, ఇల్లే టెంట్ అన్నాడు. వాళ్ళందరూ టెంట్ వేస్తారు. నా కొడుకు టెంట్ లోపల పోయి పడుకుంటే తెల్లారైనా లేవాడు. ఎందుకు? చలికి నా కొడుకు ఆల్రెడీ చచ్చిండు, చలికి చస్తాడు. వాడే కాదనా, వాడితో పాటు 10,000 మంది సోల్జర్స్ కూడా చస్తారు. అందుకే ఈ నా కొడుకు చచ్చిపోతే ఏ ఒక్క గొట్టం కూడా ఏడవలేదంట. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారట, పిచ్చి బాధ మాకు తప్పింది, పిచ్చి బాధ మాకు తప్పింది అని. అలాంటి ల్యాక్ ఆఫ్ ఫోర్ సైట్స్, దూరదృష్టి లేకపోవడం, ఆ డబల్ మగాడు రా బుజ్జి, అది అది గుర్తుపెట్టుకో. ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్. రాసుకో. In 1329 he issued token currency. Yes. రాసుకోండి నోట్లో, నోట్లో. మహాన్ బావుడ్ సార్ ఆడు. ఓకే, రైట్. కామెంట్ సాయి గాడు. ఓకే, రైట్. రాసుకో. ఏమని రాస్తావు? ఇలా రాయండి. ఏమని రాసాం? టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ వన్ నోట్లో రాయండి. ఇన్ వరల్డ్ ఫస్ట్ టైం టోకెన్ కరెన్సీ ఇష్యూడ్ బై, in world first time token currency issued by, in world first time token currency issued by whom ra? China ruler Kublai Khan. China ruler Kublai Khan. China ruler Kublai Khan. సవటలు డిగ్రీలు పాస్ అయ్యారు. ఎట్లా పాస్ అయ్యారు? కరోనా బ్యాచ్. ఎస్, కుబ్లాయ్ ఖాన్. మీరేం రాసిండ్రో మీకు తెలియదు, వాడేం కరెక్షన్ చేసిరో వాడికి తెలియదు. ఎస్, రైట్. కుబ్లాయ్ ఖాన్. సెకండ్ రూలర్ ఈస్ పర్షియా రూలర్. సెకండ్ రూలర్ ఈస్ పర్షియా రూలర్. పర్షియా రూలర్. ఎవడా పర్షియా రూలర్? ఎవడు? కైకూట్ ఖాన్. ఏ ఖాన్ అనా? కైకూట్ ఖాన్. ముమైద్ ఖాన్ కాదురా రే. ఏమైందిరా, ఎందుకు నవ్వుతురు? ఎస్, కైకూట్ ఖాన్. ఏ ఖాన్ అనా? కైకూట్ ఖాన్. రైట్. నెక్స్ట్ వన్ రాసుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ డైడ్ ఇన్, Muhammad bin Tughlaq died in 1351. 1351. 1351. Died in 1351. At where nana? At Datta. Datta. Tatta gadu. Datta. At Datta. At Datta. Yes, Datta. Eta. Datta. Okay. Datta. Datta. Eta. Datta. Next పంచాయత్. నెక్స్ట్ పంచాయత్. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత కింగ్ అయింది ఎవడు? ఫిరోజ్ షా తుగ్లక్. పెట్టండి రా హెడింగ్, ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. సార్, ఫిరోజ్ షా తుగ్లక్ టైటిల్స్. రైట్, టైటిల్స్.
గట్టిగా ఏమని ఒకటి సవట ఇను టైటిల్స్. ఫస్ట్ వన్ చూడు వాడే కింగ్ ఆఫ్ గార్డెన్స్, ఉద్యానవనాల రారాజు. కింగ్ ఆఫ్ గార్డెన్స్, ఉద్యానవనాల రారాజు. ఎస్, ఎందుకు తెలుసా? 1400 గార్డెన్స్ కట్టాడు వీడు. ఇన్ ఢిల్లీ సల్తనేత్ అంటే ఇన్ ఢిల్లీ కింగ్డమ్ and around to Delhi city, he constructed more than 1400 gardens. So he was known as King of Gardens. Yes. Okay. Second title ఏందో తెలుసా? హీరో ఆఫ్ ఫార్మర్స్. హీరో ఆఫ్ ఫార్మర్స్ పల్లవి ప్రశాంత్ అంట. పల్లవ్ ప్రశాంత్. ఓకే, హీరో ఆఫ్ ఫార్మర్స్. పాపం వాడి విజయోత్సవ ర్యాలీ ఒక్కరోజు కూడా జరగలేదురా. రెండో రోజు తీసుకెళ్ళి బొక్కలు తోసారు పాపం. ఎస్ ఎస్. ఏంద్రా సీఎం? సీఎం ఎస్. ఓకే, హీరో ఆఫ్ ఫార్మర్స్. తోపర్ తోపెస్. నానా నెక్స్ట్ పంచాయత్ జాగ్రత్తగా విను. రైట్, ఇక మ్యాటర్లోకి వస్తే మనం చూడాల్సినటువంటి ఎస్ రిపీట్ సార్. ఏం రిపీట్ చేయాలరా? ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ గార్డెన్స్, సెకండ్ వన్ హీరో ఆఫ్ ఫార్మర్స్. దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్. వై హీ వాజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ గార్డెన్స్? బికాస్ హీ కన్స్ట్రక్టెడ్ 1400 above gardens around to Delhi and Delhi kingdom, right? Around to Delhi city and in Delhi kingdom, he constructed more than 1400 gardens. అందుకే వీడిని ఏమంటారు? ఉద్యానవనాల రారాజు. ఓకే, మరి సెకండ్ వన్ హీరో ఆఫ్ ఫార్మర్స్. మరి వీడు ఏం చేశాడు? బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిండా? వై హీ వాజ్ నోన్ యాజ్ ద హీరో ఆఫ్ ఫార్మర్స్? బికాస్ for the development of agriculture, he constructed 4 canals. ఎన్ని కెనాల్స్ కట్టాడు? 4 canals. he constructed 4 canals. రాయ్ రాయ్, యాడ్ రాయాలో తెలియట్లే. he constructed 4 canals. స్పెల్లింగ్ ఏంద్రా కెనాల్? CANALS కెనాల్స్. ఓకే, ఆ కెనాల్స్ ఎక్కడెక్కడ కట్టాడు చూడు. ఫస్ట్ వన్ హిస్సార్ అండ్ మాండవి బిట్వీన్ వన్ రివర్. హిస్సార్ మరియు మాండవికి మధ్యలో ఒక రివర్. సెకండ్ సట్లైజ్ అండ్ ఘగ్గర్ బిట్వీన్ వన్ రివర్. అండ్ నెక్స్ట్ హిస్సార్ యమునా బిట్వీన్ వన్ రివర్. and Yamuna and Firozpur between one river. Firozpur between one river. Between one river. Between one river. ఓకే, రైట్. నెక్స్ట్ పంచాయత్. ఇది తోపెస్వన్. ఎన్నో సందర్భాల్లో ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి పంచాయత్. ఇస్ ఇట్ ఓకే? రైట్. ఇది మన గొట్టంగాడు కట్టినటువంటి కెనాల్స్. అందుకనే అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది. ఈ కెనాల్ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్ మూలంగా lakhs of hectares land is came into agriculture or came into cultivation. ఇది వాడి యొక్క గ్రేట్నెస్. మరి ఇక్కడ ఏందో తెలుసా? వీడు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. విచ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై హిమ్? రాసుకోండి. డ్యూరింగ్ హిస్ పీరియడ్ హీ ఫార్మ్డ్ బిలో డిపార్ట్మెంట్స్. డ్యూరింగ్ హిస్ పీరియడ్ హీ ఫార్మ్డ్ బిలో డిపార్ట్మెంట్స్.
he formed below departments. He formed below departments. జాబిలమ్మ నీకు అంత కోపమా? లేదా కోపం? ఎస్ రైట్. తోపర్స్. నెక్స్ట్ వన్ లిజన్. వాట్ ఇస్ ద లిజన్ వన్ అన్న? జాగ్రత్తగా విను. తోపర్స్ వన్. మరి ఆ గొట్టంగాడు తీసుకొచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ ఏంది? అమ్మాయిలు మీకు సంబంధించిన డిపార్ట్మెంటే. ఏం తెలుసా? దివాన్ డాష్, ఐ డాష్, ఇస్తియాక్. ఈ డిపార్ట్మెంట్ పేరు ఏంది నాన్న? దివాన్ డాష్, ఐ డాష్, ఇస్తియాక్. చూడు ముందర కూర్చున్న ఈ 2 రోస్ వాళ్ళకే. అదే ఏ డిపార్ట్మెంట్ అన్న? అమ్మలక్కలు మీ డిపార్ట్మెంటే, పెన్షన్ డిపార్ట్మెంట్. ఇట్స్ ఏ పెన్షన్ డిపార్ట్మెంట్. అమ్మలక్కలు ఎస్, ఢిల్లీకి వెళ్ళు, నా పేరు చెప్పు, 2 ఇస్తారు. ఒకటి వచ్చిపోయే ఛార్జీలకైనా, ఒకటి మిగులుతుంది ఖర్చులకి. ఓకే, పెన్షన్ డిపార్ట్మెంట్. ఎస్. సెకండ్ వన్, ఇది కూడా మీ డిపార్ట్మెంటే తల్లి. ఇచ్చంటే గుండు పగులుద్ది. ఇచ్చినప్పుడు తీసుకోవాలి. దివాన్ డాష్, ఐ డాష్, బందగాన్. దివాన్ ఏ బందగాన్ అంటే అమ్మాయిలు మీ డిపార్ట్మెంటే. స్లేవరీ డిపార్ట్మెంట్స్. స్లేవ్స్, బానిసలు ఉన్నారా మీలో? ఎవరన్నా బానిసలు? అంతా వాళ్ళే కాబట్టి అవసరం లే, మొత్తం కట్టు బానిసలు గుర్తుంచుకోవాలి. ఎస్ లేదా? అంతా వాళ్ళే. ఎస్. దివానే బందగాన్. అరే గొట్టాస్, మళ్ళా వీళ్ళు హట్ అవుతారు, వీళ్ళకి ఇస్తా ఉంటే ఈసారి మీకు ఇస్తా. దట్ ఈస్ మూడో డిపార్ట్మెంట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో. ఎంప్లాయ్మెంట్ బ్యూరో. ఎస్ నాన్న, స్పెల్లింగ్ చెప్పు బ్యూరోది ఒక్కొక్కటి. BUREAU. ఏం రాసిర్రా? అదే రాసిరా? నాకు నమ్మకం లేదు దొరా. రాసిరా? ఇంకా బీర్వాన్ రాయలే. ఓకే, ఎంప్లాయ్మెంట్ బ్యూరో. ఓకే, తోపర్స్. నెక్స్ట్ అమ్మాయిలు, ఇది మీకు సంబంధించిన డిపార్ట్మెంటే. ఇది నిజంగానే తెలంగాణ గొట్టీస్ కి సంబంధించింది. తెలంగాణ గొట్టీస్, రైజ్ యువర్ హ్యాండ్. 1 2. ఆంధ్ర గొట్టీస్, రైజ్ యువర్ హ్యాండ్ రా. అంతా వాళ్ళే కాబట్టి అవసరం లే. ఇప్పుడు విను, తెలంగాణ గొట్టీస్ వినరా. తెలంగాణ గొట్టీస్ కి అప్లికేబుల్ అయ్యే డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్. అదేంటి? దివాన్ డాష్, ఐ డాష్, ఖైరాత్. దివానే ఖైరాత్, చారిటీ డిపార్ట్మెంట్. ఇచ్చం బాబా దేదే, బాబా దేదే. ఎస్. దివానే ఖైరాత్, చారిటీ డిపార్ట్మెంట్. కానీ ఈ డిపార్ట్మెంట్ మనకేనా? కేసీఆర్ తీసుకొచ్చిన డిపార్ట్మెంట్. తెలంగాణ అమ్మాయిల కోసం. మ్యారేజ్ కానటువంటి అమ్మాయిలు మ్యారేజ్ జరుగుతూ ఉంటే, హిందూ అమ్మాయిలకైతే కళ్యాణ లక్ష్మి, ముస్లిం అమ్మాయిలకైతే షాదీ ముబారక్. 1,116 ఇస్తాడు మనం. 1,16. ఎస్. అదిగో ఇది ఏందో తెలుసా? షాదీ ముబారక్ అంటే త్రూ దిస్ డిపార్ట్మెంట్ హీ గేవ్ చారిటీ ఇన్ ముస్లిం గర్ల్స్ మ్యారేజెస్. ఓకే, through this department he gave financial support in Muslim Gottis marriages. రాయలే, నాకు తెలుసులే. దివానే ఖైరాత్, ఇట్స్ ఏ చారిటీ డిపార్ట్మెంట్. అంటే ఏంది నాన్న? ముస్లిం అన్మ్యారీడ్ ఉమెన్స్ యొక్క మ్యారేజెస్ జరిగేటప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు ఈ డిపార్ట్మెంట్ ద్వారా. ఓకే, రైట్. నెక్స్ట్ అమ్మాయిలు, ఇది మీకు సంబంధించింది. అదేంటి?
Darul Shifa Hospital. Darul Shifa. ఇట్స్ ఏ చారిటీ హాస్పిటల్. అమ్మలక్కలు మీకు చెందిన హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంటది. ఎస్, మీరు టెన్షన్ పడకుర్రి. మీరు ఎర్రగడ్డలో పేషెంట్, వాళ్ళు కంపౌండర్స్, నేను డాక్టర్. ఓకే, అందరం ఒకే దగ్గర. ఎస్, అయితే ఓకే గారా? ఓకే, రైట్. ఎస్, దారు షిఫా. ఏ షిఫా? దారు షిఫా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది రా భయ్. ఏమనిపిస్తుంది తెలుసా నాన్న? అమ్మ జీతం ఈ చదువులంతా ఎవరు కనిపెట్టిరో, కనిపెట్టకపోతే ఇప్పటికీ అడవులలో ఊ ఊ హా హూ అని కూడా తిరిగేటోళ్ళం. ఎస్, ఈ లొటపిస్ పంచాయతీ ఉండేదే కాదు. ఎస్, దారు షిఫా. ఏ షిఫానా? దారు షిఫా. ఎస్, ఇది తోపెస్వన్ ఎవరికి సంబంధించింది? ఎస్, మన గొట్టంగాడు. ఏ గొట్టంగాడనా? ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్ లో ట్యాక్సెస్ ఉన్నాయి. ఆ ట్యాక్సెస్ ఎందో రాద్దాం. ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్ ట్యాక్సెస్. వాట్ ఆర్ ద ట్యాక్సెస్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్? ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్ ట్యాక్సెస్ నానా. ఆ ట్యాక్సెస్ ఏంది? ఎస్, దారు షిఫా. దాని పేరే హాస్పిటల్ రే. ఓకే, దారు షిఫా హాస్పిటల్. నెక్స్ట్ ట్యాక్సెస్ ఏంది? ఫస్ట్ వన్ ఖారజ్. ఖారజ్ అంటే ఏందో తెలుసా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. దాన్ని స్టార్ట్ చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. దాన్ని డెవలప్ చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్. దివాన్ ఏ కోహీ డిపార్ట్మెంట్. హీ వాజ్ గేవ్ ద లోన్స్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మర్స్, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా ఫార్మర్స్ కి లోన్స్ ఇవ్వడానికి దాన్ని స్టార్ట్ చేస్తాడు. ఖారజ్, ఎరస్ ఖారజ్. వాట్ ఈస్ ద ఖారజ్? ఖారజ్ ఈజ్ ఏ ల్యాండ్ ట్యాక్స్. హౌ మచ్ ల్యాండ్ ట్యాక్స్ నానా? ఇట్ ఈస్ 1/10%. చాలా ఎక్కువనా చాలా తక్కువనా? చాలా తక్కువ. సెకండ్ వన్ ఖామ్స్. What is the khams nana? Khams is a tax. This tax paid by Sultan. Paid this tax to Sultan. Paid this tax to his soldiers. ఎంత పే చేస్తానన్నా అంటే 1/5. సుల్తాన్ పేడ్ దిస్ ట్యాక్స్ టు హిజ్ సోల్జర్స్. అంటే ఎట్లా ట్యాక్స్ నానా అంటే, ఇప్పుడు నేను కింగ్, మీరందరూ నా సోల్జర్స్. మీ అందరి సపోర్ట్తో నేను ఏం చేసిన? ఎల్బీ నగర్ పైన అటాక్ వెళ్ళా. ఎల్బీ నగర్ ను కాంకర్ చేసిన తర్వాత ఎల్బీ నగర్ లో ఉన్న కోటలో మనీ ఉంటది కదా, ఆ మనీ అంతా కింగ్ కే చెందాలి కదా. కింగ్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎల్బీ నగర్ లో మనం అటాక్ చేస్తే మనకి ఎన్ని దొరికినాయి? 1 కోటి రూపాయలు దొరికినాయి. 1 crore rupees దొరికినాయి మనకి ఆ ఫోర్ట్ లో. దాన్ని మనం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం? 5 parts. ఆ 5 parts లో 1 part is 20%. ఆ 20% అంటే 20 lakhs నేనేం చేస్తా? నాతో పాటు ఈ అటాక్ లో పాల్గొన్న సోల్జర్స్ అందరికీ పనిచేస్తాను. అంటే కింగ్ పే చేసే ట్యాక్స్ ఇది. ఓకే, రైట్. ఇస్లామిక్ రిలీజియన్ లో ఈ ట్యాక్స్ కి చాలా ప్రియారిటీ ఉంటుంది. మిగిలిన 4లో హాఫ్ అనేది కింగ్డమ్ కి చెందుతుంది. మిగిలిన హాఫ్ ఆ సబార్డినేటర్స్ ఉంటారు కదా, సామంతులు ఉంటారు కదా, ఆ పక్క రాజ్యాల సామంత రాజులు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలా. నెక్స్ట్ ఖామ్స్. తర్వాత వచ్చేసి, అందుకే ముస్లింలలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది. దీన్ని మాలే గనీమత్ అంటారు. ఆ 1 crore rupees ని. దాంట్లో ప్రతి ఒక్కడికి సమానమైన హక్కు ఉంటుంది. ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఉండదు. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, టు హిస్ సోల్జర్స్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇక నెక్స్ట్ వన్, మూడో ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఏంది నానా అంటే జకాత్. జకాస్ కాదు నానా, జకాత్. జకాత్ అంటే దిస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ముస్లిం రిచెస్ట్ ఫ్యామిలీస్. Muslim richest families collected this tax from richest Muslim family. Yes,
ఎంత వసూలు చేస్తారు తెలుసా? 2.5%. మా ప్రతి ముస్లిం రిచెస్ట్ ఫ్యామిలీ ముస్లిమ్స్ అందరూ కూడా ఈ ట్యాక్స్ పే చేస్తారు. ఎలా మేము కూడా పే చేస్తాం ఇప్పటికీ. సార్ విను, ఏ సవట వినరా. జకాత్ అంటే ఏందో అంటే నాన్న, జకాత్ అని దేని అంటారు నాన్న అంటే, ఇస్లామిక్ రిలీజియన్ లో దీని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఐడియా ఉంటుంది, మీరు ఎస్ఎస్సి ఆఫీసర్స్ కదా. నాకు చెప్పండి, ఇండియన్ గవర్నమెంట్ ఒక పర్సన్ ఎన్ని ల్యాక్స్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటే 6 lakhs, విను విను, 6 lakhs లోపల ఉంటే నాకు ట్యాక్స్ అప్లికేబుల్ కాదు. ఈ 1 year లో జనవరి నుంచి డిసెంబర్ అంటే మనకి ఫైనాన్షియల్ మార్చ్ అనుకో, అది వేరే విషయం, మనకు ఒక లెక్క ఉండడం కోసం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 months లో నా ఇన్కమ్ 6 lakhs కంటే ఎక్కువ ఉంటే, ఆ ఎక్కువ ఉన్న దానికి నేను ఏం చేయాలి, గవర్నమెంట్ కి ఎంత ఎక్కువ ఉందో ఆ పర్సంటేజ్ ఉంటుంది. 2 లక్షలు ఎక్కువ ఉంటే కొద్ది పర్సంటేజ్, 3 లక్షలు ఉంటే ఇంకాస్త, 4 లక్షలు ఉంటే ఇంకాస్త, అలా ఎన్ని లక్షలు పెరుగుతూ ఉంటే అంతగా తగ్గుతూ వస్తుంది. ఓకే, ఏంది ఇన్కమ్ ట్యాక్స్. అది ఇన్కమ్ ట్యాక్స్ నాన్న, మనం గవర్నమెంట్కి కట్టేది. మరి ఇస్లామిక్ రిలీజన్ ఏంది, అదే 1 year లో నీకు 7.5 తులాల బంగారానికి కన్నా ఎక్కువ బంగారం లేదా అంతకంటే ఎక్కువ మనీ నువ్వు సంపాదిస్తే, ఆ సంపాదించిన దానిపైన ఎక్స్ట్రా పైన నీకు ట్యాక్స్ ఉంటుంది. అంటే ఎంత, ఇప్పుడు 1 తులం బంగారం ఎన్ని వేలు, 60,000. అంటే 7 into 6 = 42. మరి 6 లో 30 అంటే 450K, 4.5 లక్షలు. 4.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించాననుకో, నేను ఆ ఎక్కువ సంపాదించింది ఎంతైతే ఉందో దానిపైన నేనేం చేయాలి, 2.5% ఫిక్స్. అది మన ఇండియన్ గవర్నమెంట్ డిఫరెంట్ గా వసూలు చేస్తుంది. నువ్వు 6 లక్షల కంటే ఎక్కువగా 2 లక్షలు ఎక్కువ సంపాదించావనుకో, 8 లక్షలు సంపాదించావనుకో, ఆ 2 లక్షలకి సంథింగ్ అమౌంట్ ఉంటుంది, 20% ఎంతో ఉంటుంది. అదే 10 లక్షలు ఉందనుకో, రేషియో తగ్గిపోతుంది. కానీ ఇస్లామిక్ రిలీజియన్లో అట్లా కాదు. నువ్వు 7.5 లక్షలు, 4,50,000కి మించి ఎంతైతే సంపాదించావో ఆ దాని అంతటి పైన 2.5%. ఏందన్నా? అది లెక్కలోకి రాదురా భయ్, బరాబర్ అది కౌంటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కిందకి వస్తుంది. నువ్వు అప్పుడప్పుడు ఖర్చు పెట్టినా అది లెక్కలోకి రాదు. ఓకే, ఏ లెక్కలోకి వస్తుంది, నువ్వు బరాబర్ సంపాదించినట్టు అదంతా. రైట్, అలా ముస్లిమ్స్ చేస్తారన్నమాట. మేమేం చేస్తాం తెలుసా, మా ఫ్యామిలీ ఎవ్రీ రంజాన్లో తీస్తాం. రంజాన్ టు రంజాన్ మాకు ఎంత ఇన్కమ్ వచ్చింది. మరి ఆ తీసినటువంటి జకాత్ని ఎవరికి ఇవ్వాలి తెలుసా? ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అత్యవసరంగా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. మన ఫ్యామిలీలో అందరూ సెటిల్డ్గా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో, మన చుట్టుపక్కల కూడా అందరూ సెటిల్ ఉంటే మన విలేజ్లో, దాని తర్వాత నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది. ఓకే, ఎస్, ఇది జకాత్ నాన్న. ఫోర్త్ వన్ జిజియా ట్యాక్స్. జిజియా ట్యాక్స్, రైట్. దిస్ ట్యాక్స్ is collected from ఓకే, జిజియా ట్యాక్స్, రైట్. చూద్దాం మరి జిజియా ట్యాక్స్ అనేది ఏంది. దిస్ ట్యాక్స్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ నాన్ ముస్లిమ్స్. దిస్ ట్యాక్స్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ నాన్ ముస్లిమ్స్. దిస్ ట్యాక్స్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ నాన్ ముస్లిమ్స్. గుర్తుంచుకోండి, నాన్ ముస్లిమ్స్. ఇస్ అ క్లియర్? టాప్, రైట్. ఓకే, రైట్. ఇక విను, మ్యాటర్లోకి వస్తే మరి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. మరి ఈ జిజియా ట్యాక్స్ ఎంత వసూలు చేస్తారు? ఇప్పటికీ హిందువులే పే చేస్తారు ఈ ట్యాక్స్. ఇప్పటికీ పే చేస్తారు అంటే బరాబర్ చేస్తారు. మరి ఎంత పే చేస్తారు అంత అనేది కన్ఫర్మేషన్ ఉండదు. ఎవడైనా ఈ జిజియా ట్యాక్స్ 1/2, 1/3, 1/4 అంటే వాడిని ఉరికిచ్చి కొట్టాలి, ఆడ అబద్ధం చెప్తున్నాడు అని అర్థం. జిజియా ట్యాక్స్ ఎంత వసూలు చేశారు అనే దానికి ఆధారం లేదురా.
మరి ఎట్లా వసూలు చేస్తారు సార్ అంటే, ఇప్పటికీ వసూలు చేస్తున్నారు అన్నావు, ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే, జిజియా ట్యాక్స్ అనేది ఎక్కడ వసూలు చేస్తారు తెలుసా? నాన్ ముస్లిమ్స్ హెయిర్. ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ వారి హిందూ గాడ్స్ దగ్గర విజిటింగ్ కి వెళ్తారు కదా, పిలిగ్రిమేజ్. అలా పిలిగ్రిమేజ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత దే తలనీలాలు సమర్పించడం అంటారు. అలా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ తలనీలాలు సమర్పించాలంటే నాకు ట్యాక్స్ కట్టాలి. తిరుమల తిరుపతికి పోయి తలనీలాలు సమర్పించిన వాళ్ళు ఎంతమంది? అంతా వాళ్ళే. వెళ్ళినప్పుడు టోకెన్ తీసుకున్నావా? టోకెన్ కి మనీ కట్టినావా? లే. అలా వెళ్ళిన తర్వాత బార్బర్ గాడు వచ్చిండు, బరాబరా బరాబరా నీట్ చేసిండు. చేసిన తర్వాత గిఫ్ట్ ఇయ్యవా అంటాడు. దట్ ఈస్ జిజియా. దట్ ఈస్ జిజియారా. ఎస్, దట్ ఈస్ జిజియా ట్యాక్స్. నానా ఇప్పుడు పే చేస్తున్న ట్యాక్స్ ఏమో తలనీలాలు సమర్పించిన తర్వాత ఇస్తున్నాం. అప్పుడేమో సమర్పించాలి అంటే ట్యాక్స్ చేయాలి. నేను గట్టా అంటే గెట్ అవుట్ అని పంపించేసేది. అది జిజియా ట్యాక్స్ అనేది. మరి ఇంత అనేది ఉండదు, నీ అభిమానం కొద్ది నువ్వు ఇవ్వాలి. ఆ డామినేషన్ చేస్తాడు పోయాడా, 20 రూపాయలు ఇచ్చినా 30 రూపాయలు ఇచ్చినా. ఇప్పుడు చేస్తున్నారేమో తెలియదు కానీ చేస్తున్నారా? ఒకప్పుడైతే చేసేవారు కాదు. నీ ఆనందంతో 10 రూపాయల 20 రూపాయల 30 రూపాయలు ఇస్తే తీసుకోవాలి. ఆడు బరాబర్ 30-50 అడుగుతాడు, ఆడు బరాబర్. ఇప్పుడు అది గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఊహించుకోరా, బంగారం రేపు నీకు కూడా జాబ్ రాలేదంటే ఒక బొచ్చే కత్తి పట్టుకొని ఆడబో, అయిపోయి. ఎగ్జాక్ట్లీ. కనీసం 100 మంది అని వస్తారా. 100 మంది ఇంటూ 50 రూపాయలు 5,000, నెలకి 1,50,000. ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఎస్, రైట్. వినో, సింపుల్ గా అదొక బిజినెస్ అయిపోయింది. రైట్ రైట్. ఇది విక్రమార్కుడు కదా. రైట్. ఇక మనం ఏం చేయాలి? చేసిన తర్వాత సగమే పెట్టాలి. రైట్. సరే, అపార్ట్ ఫ్రమ్ ద జోక్స్, అదే జిజియా ట్యాక్స్ నాన్న. అది చాలా కరెక్ట్ గాని ట్యాక్స్. మా ముస్లిం కొట్టాస్ ఎందుకు కలెక్ట్ చేసారో ఏమో మనకు కూడా తెలియదు. వరద బాధితులు అసలు ఇలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ఆ మనీని యూజ్ చేయడం ఇస్లామిక్ రిలీజియన్ లో హరాం. హరాం అంటే ఇట్స్ బిగ్గెస్ట్ క్రైమ్. ఓకే, ఇలా జిజియా ట్యాక్స్ ని వసూలు చేయకూడదు, ఆ ట్యాక్స్ ని వాడకూడదు కూడా. మరి గొట్టాలు వరద బాధితులు ఎందుకు కలెక్ట్ చేశారు, ఏం చేశారు అనేది దానికి సోర్సెస్ లేవు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మేషన్, బరాబర్ హిందువుల నుంచి వారు జుట్టు తమల నీలాలు సమర్పించాలంటే బరాబర్ ట్యాక్స్ కట్టాలి. అది జిజియా ట్యాక్స్. ఓకేనా? రైట్. ఇది తోపస్. మరి వీడి పీరియడ్ లో కాయిన్స్, హిస్ పీరియడ్ కాయిన్స్, హిస్ పీరియడ్ కాయిన్స్. His period coins. What are the coins, Nana? First one, Ammailu, did you watch the movie Pavan Kalyan's Balu? Yes. In that Balu movie, what is the name of Pavan Kalyan? Balu kakunda background story lo. Ghani. Ghani. Here, A Ghani, Shasha Ghani. Shasha Ghani. A Ghani, Nana? Shasha Ghani. A Ghani, ససఘని. ఏ గన్ననా? ససగని. ఏ గని? ససగని. ఎస్, సస ఘని గుర్తుంచుకోవాలి. తోపస్ ఎవరికి సంబంధించింది రాబాయ్? ఎస్, వరద బాధితులు. ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్ పంచాయతీ, సెకండ్ కాయిన్. గని బాలు మూవీలో షార్ట్ ఫామ్ ఏంది? అబ్రివేషన్. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్. గర్ల్ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఎస్, దాని తెలుగు మీనింగ్ ఏం తెలుసా? ఎస్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తుంది? అవన్నీ మర్చిపోయి ఇంకొకటితో వెళ్ళిపోతుంది. Yes. Girl forgot everything done by boy, catch boy again. సభకు నమస్కార్. కాబట్టి జాగ్రత్త రే.
రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే లిసన్ కేర్ఫుల్లీ. ఎస్, శశగని, ఏగని శశగని. అండ్ సెకండ్ వన్ రాబాయ్, తోపర్ తోపెస్ వన్. ఇప్పుడు మా గొట్టిలో చెప్తారు చూడు, గొటీస్ గొటీస్ మళ్ళీ ఫీల్ అవుతారు అలాకంటే. గొటాస్, మీ గొట్టితో కాఫీ తాగడానికి వెళ్ళావు, ఎన్ని కాఫీలు ఆర్డర్ ఇస్తావు? ఒకటే. మరి ఎట్లా తాగుతారు? కాఫీని స్ట్రాబెర్రీ తాగుతావు. సాబాట. కప్పు సాసర్. దాన్ని ఏం చేసుకుంటారు? సగం సగం. ఇంగ్లీష్ లో హాఫ్ హాఫ్, హిందీలో ఆధా ఆధా. ఆ కాయిన్ పేరు అదే, ఆదా. ఏదా ఆదా. పాట కూడా ఉంటది, ఏందా పాట? ఆదా 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 ఆదా, ఏదా ఆదా. ఎస్. నెక్స్ట్. ఏ ఇంద్రా, ఎవరిదిరా ఫోన్ మోగుతుంది? సఖీ సినిమా ఎవరిదో రింగ్ టోన్ సఖీ వచ్చింది, నా చేతిలో వినిపిస్తుంది. ఓకే, విను. ఫోర్త్, థర్డ్ కాయిన్. ఇది ఇంకా ఫేమస్. నానా క్లాస్ కి రాలేదు, ఎందుకు రాలేదురా అంటే నాకు ఆరోగ్యం బాగలేదు. అదే ఏమైందిరా అంటే ఏమంటాడు? ఐఎమ్ సిక్. ఇక్కడ భిక్. కాయిన్ పేరు ఏంది? భిక్. అరే 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 అరే. ఎస్. ఇక పంచాయతీలోకి వస్తే, రైట్ విను. ఇది తోపర్ తోపెస్. ఎవరికి సంబంధించింది? ఊరవందులు వచ్చినాయి. రైట్, టైం అయిపో, నేను కూడా ఏం చేస్తా. ఇది ఫిరోజ్ షా తుగ్లక్. నానా ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు గొప్ప రాజు, కానీ వీడు అనవసరంగా చచ్చిపోయాడు. అంటే వాడి ఆరోగ్యం క్షీణించి వాడు బకెట్ దనేస్తాడు. వాడి పీరియడ్ లో నాసిరుద్దీన్ మొహమ్మద్ వచ్చాడనా. ఎస్. ఆ నాసిరుద్దీన్ మొహమ్మద్ గాడు ఏం చేశాడంటే నానా, రైట్, రాజ్యాన్ని పరిపాలించినప్పుడే ఢిల్లీ సామ్రాజ్యం యొక్క డిక్లైన్ స్టార్ట్ అయింది. మరి ఢిల్లీ సామ్రాజ్యం ఎలా డిక్లైన్ అయింది అనేది రేపటి క్లాస్ తో చూద్దాం. అప్పటి వరకు సభకు నమస్కార్. ఆహా ఆహా. ఎస్. సాగర్ కోల్డ్ కాఫీ కాదు బిడ్డ, అది గరం కాఫీ తాగాలి. ఓకే, టాటా బాయ్ బాయ్, సీ యూ బేటా. అరే అడగడం మర్చిపోయా నేను మీకు. సరే ఏం లేదులే.